తెలుగుదేశం పిలుస్తుంది రా కదలేరా. ఇది తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి నినాదం. ప్రజల్లో, సామాన్యుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అట్టడుగు వర్గాలకు సైతం వినేటువంటి నినాదం. తెలుగుదేశం పిలుస్తుంది రా కదలరా అని దివంగత ఎన్టీఆర్ పిలిచిన పిలుపు అది. ఆ పిలుపుతోనే పార్టీ స్థాపించిన అతి కొద్ది రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టి అధికారాన్ని కైవసం చేసుకుంది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ప్రస్తుతం సమైక్యాంధ్ర తర్వాత 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉందో అని ఒకసారి ఆలోచిస్తే, రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది 2014లో. మరి ఆ తర్వాత 2019లో తెలుగుదేశం పార్టీకి పరాభవం తప్పలేదు. మరి వైసీపీ అధినేత జగనన్న ఆధ్వర్యంలో రాష్ట్రంలో వైసీపీ పాలన ఆరంభమైంది. అయితే వైసీపీ పాలన ఒక్క ఛాయిస్ అనే పేరుతో వచ్చి జనరంజకంగా ఉంటుందని అందరూ భావించినప్పటికీ కానీ ఆచరణలో మాత్రం అందుకు విఫలమైనట్టుగా మనం ప్రస్తుతం చూసినటువంటి ఈ నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు, అంచివేతలు, కూటలు, కుతంత్రాలు, కేసులు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి మరి పార్టీ అధినేత చేసేటువంటి ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. అక్రమ కేసులో సైతం మరి జైలుకి వెళ్ళి బయటకు వచ్చారు. ప్రస్తుతం ప్రజల్లో ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి మరింత పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో మరి పార్టీ ఎంతటి పటిష్టంగా ఉండాలో, గ్రామీణ స్థాయిలో ఎంత ఉండాలో, చాలా మరింత బలంగా ఉండాలి, రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధినేత చేసినటువంటి ప్రయత్నాలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగు తమ్ముళ్ళ యొక్క విధానం చూస్తే కేవలం పార్టీ అధినేత యొక్క ప్రచారంతోనే తాము గెలుస్తామన్న ఆలోచనలో ఉన్నట్టున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం వైసీపీకి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వ్యతిరేకత తమకు అనుకూలంగా ఉంటుందనే భావనతో బహుశా ఈ విధంగా అనుకుండవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మరి కర్నూలు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నంద్యాల జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి గమనిస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ గతంలో ఉన్నంత బలంగా లేదన్న వాదన కూడా వినిపిస్తుంది. అందుకు కూడా ప్రస్తుతం మనం గమనిస్తే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి నాయకత్వం కాస్త లోపాలు ఉన్నట్టు తెలుస్తుంది. అందుకు ఉదాహరణ ఇటీవల నారా చంద్రబాబు నాయుడు నంద్యాలలో అరెస్ట్ అయినప్పటికీ పార్టీ శ్రేణులు స్పందించిన తీరు కూడా ఆ పార్టీ నంద్యాలలో ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. ఎంతటి బలహీనంగా ఉందో కూడా పార్టీ అధినేతకు, అధిష్టానానికి పూర్తి స్థాయిలో సమాచారం ఉంది. అయితే ఇప్పుడు నంద్యాల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓ వివాదమే అత్యంత ఆసక్తికరంగా మారింది. అదే నంద్యాల చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మారెడ్డిని ఇన్ఛార్జిని తొలగించి మరి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఎన్ఎండి ఫారూక్ను టీడీపీ ఇన్ఛార్జిగా, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అయితే అప్పటి నుంచి అటు భూమా వర్గానికి, ఫారూక్ వర్గానికి మధ్య కాస్త విభేదాలు ఉన్నాయి. పార్టీ ఇన్ఛార్జి తొలగించినప్పటి నుంచి భూమా బ్రహ్మారెడ్డి పార్టీ కార్యకర్తలు కూడా కాస్త దూరం ఉన్నారు. అయితే ఒక పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు భూమాకు ఖచ్చితంగా ఇన్ఛార్జ్ కొనసాగించాలంటూ తమ పదవులకు సైతం రాజీనామా చేశారు. మరి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బుజ్జగింపుల నేపథ్యంలో భూమా బ్రహ్మారెడ్డి ఒక అడుగు వెనక్కి తగ్గి పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటా అన్న సంకేతాన్ని ఇచ్చారు. అదే నేపథ్యంలో మరి ఇన్ఛార్జిగా ప్రకటించినటువంటి మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ సైతం స్వయంగా భూమా బ్రహ్మారెడ్డి ఇంటికి వెళ్ళి చర్చించారు. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రస్తుతం ఈరోజు అంటే డిసెంబర్ 16న నంద్యాలలో ఉన్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం భూమా బ్రహ్మారెడ్డి రాకపోవడం పలు చర్చలకు, పలు అనుమానాలకు తావిస్తుంది. అసలు భూమా బ్రహ్మారెడ్డి టీడీపీలోనే కొనసాగుతారా లేదా అన్న విషయాన్ని అటు పక్కన పెడితే మరి సమావేశానికి మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, అలాగే జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, మరి ప్రముఖ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి, మరి రామచంద్రరావు, అలాగే పారిశ్రామికవేత్త వాహిద్ హుస్సేన్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్తో పాటు మరి నంద్యాల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో తరలి రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఫిరోజ్ అంటే నంద్యాల టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేసినటువంటి వ్యాఖ్యలే ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. అది కూడా భూమా, ఫారూక్ ఇద్దరి మధ్య, వర్గాల మధ్య దూరాన్ని మరింత పెంచే విధంగా ఉన్నాయంటున్నారు పార్టీ శ్రేణులు. ఎందుకంటే భూమా బ్రహ్మారెడ్డి
నిన్నటి వరకు మరి పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అలాగే 2017 తర్వాత ఎమ్మెల్యే కూడా కొనసాగారు. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీ అధిష్టానం భూమా బ్రహ్మారెడ్డిని తొలగించి ఆ ఇన్ఛార్జి బాధ్యతలను ఎన్ఎండి ఫారూక్ అప్పగించింది. అయితే ఎన్ఎండి ఫారూక్ అప్పగించినప్పటి నుంచి పార్టీ శ్రేణుల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైన విషయాన్ని కూడా పార్టీ అధిష్టానం గుర్తించినట్టుగా సమాచారం. మరి ఈ నేపథ్యంలో నంద్యాల నడిబొడ్డున్న పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి ఈ యొక్క సమావేశంలో ఎన్ఎండి ఫిరోజ్ చేసేటువంటి వ్యాఖ్యలు ఈ యొక్క భూమా ఫారూక్ వర్గాల మధ్య విభేదాలను మరింత తీవ్ర స్థాయిలో డిస్టెన్స్ మరింత పెంచే విధంగా ఉంటాయంటారు రాజకీయ పరిశీలకులు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు సైతం. ఎందుకంటే ఈ యొక్క విస్తృత స్థాయి సమావేశంలో అందరినీ కలుపుకోవాల్సిన పరిస్థితుల్లో కేవలం భూమా బ్రహ్మారెడ్డి టార్గెట్గా పెట్టుకొని ఎన్ఎండి ఫిరోజ్ వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తుందంటారు స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు. కేవలం ఎన్ఎండి ఫారూక్ని ఇన్ఛార్జిగా ప్రకటిస్తే ఎందుకంత బాధ మీకు అనే విధంగా ప్రశ్నించడం ఇప్పుడు పార్టీ శ్రేణిలో చర్చనీయాంశమైంది. అంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలోనూ అలాగే రాష్ట్ర స్థాయిలోనూ మరి మెరుగైన స్థాయిలో ఉంది. కానీ మెరుగైన స్థాయిలో ఉండి మంచి విజయాలను సాధించే తరుణంలో ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడిన మాటలు పార్టీ శ్రేణుల్లో కొందరిని హర్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. అందుకే హర్ట్ అయినటువంటి పార్టీ శ్రేణులు కొందరు కూడా ఎన్ఎండి ఫిరోజ్ వ్యాఖ్యల పట్ల మరి తెర వెనుక గుసగుసలు వినిపిస్తూ విమర్శలు కూడా వినిపిస్తున్నారు. ఎందుకంటే పార్టీని కలుపుకోవాలని అందరూ అనుకుంటున్న తరుణంలో ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడిన తీరు మరి చాలామందికి నచ్చలేదంట. ఎన్ఎండి ఫిరోజ్ చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలే ఇప్పుడు పార్టీ శ్రేణులను మరింత మైలేజ్ తగ్గించే విధంగా ఉన్నాయంటారు. పార్టీ అధినేత ఒకవైపు అందరినీ కలుపుకొని వెళ్ళండి, అందరినీ ముందుకు తీసుకువెళ్ళండి, అందరినీ కలుపుకొని పోవాలి, విభేదాలు పక్కన పెట్టండి, ఎన్నికలకు సమయం లేదు అని మొర్రోని మొత్తుకుంటున్న ఆ వ్యాఖ్యలేవి కూడా ఇక్కడ నంద్యాలలో తెలుగు తమ్ముళ్లకు వినిపించట్లేదు. అందుకే కేవలం భూమా బ్రహ్మారెడ్డిని టార్గెట్ చేసుకుని చేసినటువంటి ఈ వ్యాఖ్యలు భూమా ఫారూక్ మార్గాల మధ్య మరింత విభేదాలను మరింత దూరాన్ని పెంచాయి తప్ప ఎంత మాత్రం తగ్గించలేదనే విషయాన్ని ఈ యొక్క ఫిరోజ్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయంటారు పార్టీ సీనియర్ నేతలు. మరి ఎన్ఎండి ఫిరోజ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల పట్ల పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి అంటారు మరికొందరు. అయితే ఇంకో ముఖ్య విషయం అంటే కేవలం ఈ యొక్క నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యును పార్టీ ఇన్ఛార్జిగా మాత్రమే టీడీపీ అధిష్టానం ప్రకటించింది. కానీ టికెట్ కన్ఫర్మ్ అంది ఎక్కడా ప్రకటించలేదు. కానీ ఈ నేపథ్యంలో ఎన్ఎండి ఫిరోజ్ మాత్రం ఎన్ఎండి ఫారూకే టికెట్ ప్రకటించారు. ఎన్ఎండి ఫారూక్ గారికి పార్టీ టికెట్ ఖాయమని బల్లగుద్దినట్టు చెప్పడం, ఎవరు దీని విజయాన్ని ఆపలేరు, ఎవరిని అడ్డుకోలేరు, ఎవరు ఏమి చేసినా కూడా ఏమి కాదు, మీ ఇష్టం అన్నట్టుగా మాట్లాడిన తీరు ఇప్పుడు పార్టీ శ్రేణిలో ఆలోచించే విధంగా ఉంది. అందుకే రాబోయే రోజుల్లో నంద్యాలలో తెలుగుదేశం పార్టీ మరింత మెరుగైన స్థానం సాధించాలంటే పార్టీ అధిష్టానం ఇలాంటి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు టీడీపీ సీనియర్ నేతలు. చూద్దాం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఈరోజు మీరు ఫోన్ చేసి ప్రోగ్రామ్ క్యాన్సల్ అంటారా? అక్కడ పోతే అక్కడ వెళ్ళొద్దంటారా? మీరు ఏం ఆపుతారు, ఏం చేస్తారా? ఇక్కడ ఎవరు భయపడేది లేదు. 2017లో భూమా బ్రహ్మానంద రెడ్డి కోసం అందరు పని చేశారు, 19లో పని చేశారు. మళ్ళీ ఈ రోజు ఫారూక్ గారికి టికెట్ వస్తే ఎందుకు మీకు అంత బాధ? చేయలేదా మీకు? మీకు ఎందుకు ఇంత బాధ? ఇది పద్ధతి కాదు. మేమంతా మీకోసం పని చేశాము. ఈ రోజు ఇంత కోపమా? ఫారూక్ గారికి టికెట్ వస్తే ఇంత కోపమా? మీరేం చెప్పినా మళ్ళీ చెప్తున్నాను, నంద్యాల టికెట్ ఫారూక్ గారికి వచ్చింది, ఇది ఖాయం. ఇంకా ఏది ఏమన్నా మళ్ళీ మాత్రం ఏం లేదు, టికెట్ ఫారూక్ గారికి వచ్చింది అంతే. మీరందరూ ధైర్యం చేసి ముందుకెళ్ళండి, నేనుంటాను.